హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నెయ్యి నూనె రెండు కూడా వేసుకొని కాస్త కాగిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అలాగే 2 ఆనియన్స్ని కూడా వేసుకొని కాస్త కలర్ మారిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయిన తర్వాత గసగసాలు అలాగే జీడిపప్పు కొబ్బరిని కూడా వేసుకున్న పేస్ట్ని అయితే వేసుకున్నాను. ఇది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 4 టమాటాలు ఒక 5 పచ్చిమిర్చి అలాగే మన దగ్గర అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ నేనైతే క్యారెట్ అలాగే బంగాళదుంప చిన్న బఠానీలు పెద్ద శనగలు మిల్ మేకర్ను కూడా వేసుకున్నానండి. మొత్తం అంతా మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ శనగలు బఠానీలు అయితే నైట్ అయితే నానబెట్టుకున్నాను. దీంట్లోనే కొత్తిమీరను కూడా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకొని సరిపడినంత ఉప్పు పసుపు కారాలను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను. ఈ మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ అయిన తర్వాత అరగంట ముందు నానబెట్టిన రైస్ను కూడా దీంట్లోకి వేసేసుకొని అలాగే గ్లాసుకి 2 గ్లాసుల చొప్పున వాటర్ కూడా పోసుకున్నాను. దీంట్లోకి కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ అలాగే బిర్యానీ మసాలాను కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి దమ్మేస్తే మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అవుతున్నట్టేనండి. మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్.